స్థితిగతులు మార్చగలిగిన దేవుడే నిన్ను రమ్మన్నప్పుడు నీకెందుకు ధైర్యం, ఎందుకు బలహీనత? అల్ప విశ్వాసిలాగా ప్రవర్తించగయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులు మనం బలహీనపరిచిన మనం ఏమవకూడదనంటే బలహీన పడిపోకూడదు. అప్పుడే ఇంకా ఎక్కువ బలంతో నిలబడాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఉండే ధైర్యం కాదండి, పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా నిలబడినప్పుడు అప్పుడు కాదండి ధైర్యం. అందరూ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, నీ ఆరోగ్యం నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, నీ అనుకున్న వారు అందరూ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు ధైర్యంగా నిలబడటం కాదు. నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి నీకు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు అప్పుడే నువ్వు ఇంకా మరింత బలవంతుడిగా నిలబడాలి. అదే పౌలు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే. నా చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు, నా చుట్టూ ఉన్న మనుషులు, నా చుట్టూ ఉన్న నా జీవితం యొక్క ప్రతి సమస్య ఎప్పుడైతే నాకు ప్రతికూలంగా నిలబడ్డాదో, ఎప్పుడైతే నాకు వ్యతిరేకంగా నిలబడ్డాదో, ఎప్పుడైతే నా జీవితం నట్టి సముద్రాన్ని మునిగిపోతుంది అనిపిస్తుందో అప్పుడే నేను ఇంకా ధైర్యంగా నిలబడతా, అప్పుడే నేను ఇంకా గొప్పగా నిలబడతా. అది నేను నేర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం.